అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరొకసారి దేవుని యొక్క లేఖనాలను పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ మహా కృపను బట్టి సమయాన్ని బట్టి దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తా ఉన్నాను. నేటి దిన వాక్యముగా మనము 16వ కీర్తన చదువుకుందాము. దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము. నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనిలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవునెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరేంద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు గనక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చదవబడిన వాక్య భాగం నిమిత్తము పరిశుద్ధుడా మా రాజా యేసయ్య, చదవబడిన వాక్య భాగములో నుండి ప్రభువా నాయన తండ్రి, ప్రభువ అనేకమైన తండ్రి ప్రభు ఆత్మీయ సత్యములు తండ్రి అయా తండ్రి ప్రభు గ్రహించుటకు నాయన ఆత్మీయ నేత్రములను ప్రభువా నాయన మాకు తండ్రి ప్రభువ ఆత్మీయ తండ్రి ప్రభు తండ్రి నాయన మరి హృదయములను తయారు చేయమని ప్రభువా నాయన మీరు ముందుండి నడిపించమని అయా తండ్రి ప్రభు మీకు స్తోత్రములు తండ్రి. అయా తండ్రి అయా మాకు తండ్రి మీ చిత్తమును బయలుపరిచి ఆయన మీకు సమీపంగా రావడానికి కృపను చూపమని ఇక ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పుణ్యనామమును అడిగి వేడుకుంటున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగమును గమనిస్తా ఉన్నప్పుడు పై భాగంలో దావీదు గారి కీర్తన అన్నటువంటి మాటను మనం చూస్తా ఉన్నాము. ఈ యొక్క కీర్తనకు మూల భాషలో గనక మనం గమనిస్తే మిగ్దం కీర్తన అని చెప్పబడుతుంది. అయితే ఆ పదానికి వాడబారది, కొట్టివేయలేనిది అన్నటువంటి అర్థములు వస్తా ఉన్నాయి. చెరిపివేయలేనటువంటి మాటలు, తుడిచివేయలేనటువంటి మాటలు, సత్యములు ఈ కీర్తనలో ఉన్నవి అన్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. మొదటగా ఈ కీర్తన మనం గమనిస్తే గనక మొదటి వచనాన్ని చూస్తే, దేవా నీ శరణుజొచ్చున్నాను, నన్ను కాపాడుము. నీవే నా ప్రభువుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దావీదు గారు వారి యొక్క విన్నపాలను దేవుడికి ఎలా తెలియజేస్తారో ఆయన చెబుతా ఉన్నారు. ఈ మాటల్ని గమనిస్తా ఉన్నప్పుడు దేవుడే కాపాడువాడు, దేవుడే శరణమై ఉన్నాడు అని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. అంటే దావీదు గారి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను తలంచుకుంటూ థ్యాంక్స్ గివింగ్ గా, కృతజ్ఞతగా ఈ కీర్తనను భక్తుడు రాస్తా ఉన్నారేమో. అయితే మనం ఇక్కడ గమనించినప్పుడు మనము ప్రత్యేకంగా చూస్తే, నీవే ప్రభువుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అని ఇక్కడ అగుపడతా ఉంది. అంటే దేవుడు లేకుండా ఏమి కలిగి ఉన్నా వ్యర్థమే, లేదా దేవుడు లేకుండా ఏమి కలిగి ఉండలేము. మనము కలిగి ఉన్నది ఏదైనా ఉంది అంటే అది దేవుడు ఇచ్చిందే, దేవుడు దయచేసిందే. ఇంతవరకు దేవుడు నడిపిస్తేనే నడిచాను అన్నటువంటి అనుభవాన్ని దావీదు గారు ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. మనం ఇంకనూ గమనిస్తే ఈ మాటల్లో నుండి మనము చూసినప్పుడు మనకు ఒక్కసారి కీర్తనలు 34:10 చూస్తే ఒక మాట ఉంటుంది, సింహపు పిల్లలైనా లేమిగలవై ఉండునేమో గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువై ఉండదంట. ఆ మాటని మనం చూస్తాము. అంటే దావీదు గారు ఈ అనుభవం గుండా వచ్చినట్లుగా, ఈ అనుభవంలో దేవుడే వారికి తోడై ఉన్నట్లుగా
వారి అనుభవంలో నుండి ఈ మాటలు రాస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. దావీదు గారు తన మామగారైనటువంటి సౌలు గారి ద్వారా, తన గర్భవాసమున పుట్టినటువంటి తన కుమారుడైనటువంటి అబ్షలోము గారి ద్వారా, తనకు సన్నిహితులు సమీపస్తులైనటువంటి వారి ద్వారా తరమబడ్డారు. ఆ తరమబడినటువంటి ఆ క్షణంలో, ఆ సందర్భంలో అణువణువున ప్రతి అడుగున దేవుడే వారికి తోడయ్యుండి వారిని నడిపిస్తూ వచ్చారు అన్నటువంటి విషయము దావీదు గారు తన అనుభవంలో నుండి చెబుతూ ఉన్నట్లుగా ఇక్కడుంది. దేవుడు లేకుండా ఏమి ఉన్నా వ్యర్థమే, కలిగి ఉన్నది ఏదైనా దేవుడిచ్చిందే. ఇంతవరకు నేను అనుభవించిన జీవితము, నాకు అనుగ్రహించిన జీవితము దేవుడిచ్చింది అన్నటువంటి అనుభవం గుండా దావీదు గారు తెలియజేస్తా ఉన్నారు. ప్రభువునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలోనూ దేవుడు లేకుండా మనం ఏమి కలిగి ఉండలేము. కలిగి ఉన్నాము అనుకుంటావేమో గాని దేవుడు లేకుండా ఏది ఉన్నా శూన్యమే. ఏమి లేకపోయినా దేవుడు ఉంటే చాలు అను అనుభవం గుండా భక్తుడు తెలియజేస్తా ఉన్నారు. మనం ఇక్కడ గమనించినప్పుడు దావీదు గారి యొక్క శ్రమ కాలంలో దావీదు గారు తరమబడుతా ఉన్నప్పుడు, వారు రాజు ఉన్నప్పటికీ, వారికి సమృద్ధి కలిగి ఉన్నప్పటికీ, సకల సమృద్ధి కలిగి ఉన్నప్పటికీ, వారు ఆయా ప్రాంతాల గుండా, అరణ్యాల గుండా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు వారికి ఆహారం పెట్టి పోషించిన వారు, అన్ని వేళలా కాచి కాపాడిన వారు ఎవరు అంటే దేవుడే. అయితే ఈ యొక్క భక్తుని అనుభవంలో నుండి మనం చూస్తా ఉన్నప్పుడు, దేవుడు మన జీవితంలోనూ అటు కార్యాలు చేయగలిగిన వాడు. దేవుడు లేకుండా మనం ఏమి పొందుకొనలేము. ఏమైనా నేను పొందుకున్నాను, నేను పొందుకోగలను అనుకుంటే అది కేవలం మన అవివేకమే అన్నటువంటి విషయము అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ మనం సమస్త విషయములలో దేవునికి సమీపస్థులమై ఆయన మీద ఆధారపడి ఆయనకు నిత్యము కృతజ్ఞతమై ఉండడం మనకి ఎంతో మేలు అన్నటువంటి సత్యము ఇక్కడ తెలియబడతా ఉంది. ప్రియులారా, మనం చూస్తే మరొక మాట 4వ వచనంలో వారొక మాట చెప్తా ఉన్నారు. 4వ వచనంలో చెప్పబడుతున్న మాటను గమనిస్తే ఇక్కడ దావీదు గారు వారి అనుభవంలో వారు చెప్తున్న మాట, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవుల నెత్తను అని అంటా ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతా ఉన్నప్పుడు దావీదు గారు ఈ శ్రమ కాలంలో తరమపడుతున్నటువంటి సమయంలో ఆయా ప్రాంతాల గుండా, ఆయా రాజ్యాల గుండా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, ఆయా ప్రజల మధ్యన నివసించాల్సి వచ్చినప్పుడు, ఇక్కడ మనం గమనిస్తే ఫిలిస్తీన్ల దేశముల మధ్య నుంచి వారు ప్రయాణం చేయాల్సి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ విశ్వాసానికి వెలుపల, ఈ ధర్మానికి వెలుపల, ఈ యొక్క ఆచార వ్యవహారాలకు వెలుపల ఉన్నటువంటి మరొక విశ్వాసము, మరొక ఆచార వ్యవహారాలు కలిగి ఉన్నటువంటి జనాంగం మధ్యన వారు ప్రయాణించాల్సి వచ్చింది. అలాంటి సందర్భంలో తనను తాను ఎలా కాపాడుకున్నాడో, తనను తాను పరిశుద్ధుడిగా ఎలా దేవుని ఎదుట కనపరుచుకున్నాడో, పవిత్రుడిగా ఎలా ఉండగలిగాడు అన్నటువంటి విషయాన్ని దావీదు గారు ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. మనం గమనిస్తే ఈ మాటలు మనం గమనిస్తా ఉన్నప్పుడు ఒకసారి గమనిస్తే గనక 4వ వచనంలో యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అన్నప్పుడు మనకు ఎవరు గుర్తుకొస్తా ఉన్నారు? ఇక్కడ గమనిస్తే గనక సృష్టి ఆరంభానికి వెళ్తే మొదటి మానవ కుటుంబము అవ్వమ్మ గారు, ఆదాము గారు, వారు ఏమిటి అంటే దేవునితో ఉన్నంత వరకు మహిమ శరీరంతో ఉన్నారు. దేవుని మాటను అతిక్రమించినప్పుడు వారిని వారు దాచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత పోతే వారు ఏమైంది? వారు దేవుణ్ణి విడవడం వలన, దేవుని మాటకు విధేయులు కాక అపవాది మాటకు, దుష్టుని మాటకు చెవి యొక్కడం వలన వారు ఏమయ్యారు? వారికి శ్రమ విస్తరించింది. మనం గమనిస్తే గనక ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనంలో గనక గమనిస్తే అక్కడ మనం గమనించినప్పుడు అవ్వమ్మ గారితో దేవుడు ఒక మాట అంటారు. ఏమని? నీవు అనుసరించిన ఈ యొక్క ఆజ్ఞ అతిక్రమమును బట్టి నీకు పెయిన్స్ ఎక్కువ అవుతాయి అని చెప్తారు. ఎప్పుడు? డెలివరీ సమయంలో జరిగే ఆ ప్రక్రియను గురించి చెబుతా ఉన్నారు. అక్కడ
ఆదాము గారిని ఉద్దేశించి నీవు కష్టపడి శ్రమ నుండి నీవు గనక జీవనం సాగిస్తావని చెబుతారు. ఇది ఎప్పుడు దేవుణ్ణి విడిచి దేవుని ఆధీనంలో నుండి బయలుదేరి వేరొకని ఆధీనంలోనికి వచ్చినప్పుడు, దేవుని మాటకు విధేయత కలిగి లేనప్పుడు జరిగినటువంటి సందర్భము. అయితే ఇక్కడ మనం గమనిస్తా ఉన్నప్పుడు దావీదు గారు వారి యొక్క శ్రమానుభవం గుండా వారు వెళ్తా ఉన్నప్పుడు, ఆయా ప్రాంతాలు ఆయా ప్రజలను చూస్తా ఉన్నప్పుడు వారి వారి పరిస్థితులను వారి వారి స్థితిగతులను గమనిస్తా ఉన్నారేమో, లేదా దేవునికి వెలుపల జీవిస్తున్నటువంటి విధానం ఎలా ఉంటుందో వారు గమనించి ఉన్నారేమో. ఇవన్నీ వారు గమనిస్తా ఉన్నప్పుడు, వారి యొక్క స్థితిగతులను చూస్తా ఉన్నప్పుడు దేవునికి దూరంగా ఉంటే ఎలా ఉంటుంది అన్నటువంటి విషయం వారికి అర్థమయ్యి ఉంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. శ్రమలు విస్తరించును అంటా ఉన్నాడు. శ్రమ ఇక్కడ మనం గమనిస్తే గనక వేరొకరి వైపు వెలెత్తి చూపడం కాదు, కానీ ఈ విశ్వాసంలో ఉంటూ దేవుని చేత సృష్టింపబడినటువంటి మానవుడిగా ఉన్నటువంటి ఆదాము అవ్వమ్మ గారి యొక్క జీవితాన్ని గమనిస్తే వారు దేవుని విడవడం వల్ల వారికి వచ్చినటువంటి శ్రమను మనం చూస్తా ఉన్నాము. అయితే దావీదు గారు అంటా ఉన్నారు యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అని మాట్లాడుతూ, వారు అర్పించు రక్తపానీయ అర్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులనెత్తను. ఇదిగో నన్ను నేను శ్రమకు అప్పగించుకోను. నీతి నిమిత్తమై వచ్చే శ్రమ కాదు, యథార్థతను బట్టి వచ్చే శ్రమ కాదు, దైవ చిత్తానుసారమైన శ్రమ కాదు. నా మాటకు నేను శ్రమను కొని తెచ్చుకోను. నా మాటకు నన్ను నేను వేదనల పాలు చేసుకోను. నేను అనుసరిస్తున్న విశ్వాసము, నేను అనుసరిస్తున్న దేవునికి వెలుపల నేను జీవించలేను. నా దేవునితో కలిసి ఉండడమే, నా దేవునితో కలిసి నడవడమే, శ్రమైనా వేదనైనా బాధైనా ఏదైనా నా దేవునితో నేను కలిసి నడవడమే నాకు శ్రేయస్కరము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడు వెళ్ళబుచ్చుతా ఉన్నాడు, తెలియజేస్తా ఉన్నాడు. ఈ మాటల్ని మనం గమనిస్తా ఉన్నప్పుడు సహోదరి సహోదరుడా, మనము కూడా మన భక్తి జీవితంలో దేవుని కొరకు ఎంత నీతిగా నిలబడగలుగుతున్నాము, దేవుని గురించి ఎంత అవగాహన కలిగి ఉన్నాము, దేవుని ఎదుట మన యొక్క నీతి జీవితం ఏ విధంగా ఉంది అని మనము గమనించుకోవడానికి మనకి ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతా ఉంది. ఆ ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు దావీదు గారు అటువంటి ఈ మాట మనం పట్టగలిగితే, దేవుడి నాకు ఆధారం అని చెప్పగలిగితే అది మనకెంతో ఆశీర్వాదకరము. దేవుని ఎదుట పవిత్రంగాను పరిశుద్ధంగాను దేవుని ప్రజలుగా సమర్పణ కలిగి జీవించగలిగితే అది మనకు ఆశీర్వాదకరం అన్నటువంటి విషయము ఇక్కడ తెలియబడుతా ఉంది. ఇంకా దావీదు గారు మాట్లాడుతూ ఉన్న మాటల్ని గమనిస్తే, ఇక్కడ చూసినప్పుడు 5వ వచనం గమనిస్తే, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను అని మాట్లాడుతూ ఉన్నారు 5వ వచనం 6వ వచనంలో. ఈ మాటల్ని గమనిస్తా ఉన్నప్పుడు మనము మరొక మాటని గుర్తు చేసుకోవాలి. ప్రత్యేకంగా దావీదు గారు శ్రమానుభవం గుండా వెళ్ళి ఆ అనుభవంలో దేవుడు చేసిన సహాయాన్ని బట్టి కృతజ్ఞతగా, లేదా దేవుని యొక్క సాక్షిగా దేవుడు చేసిన మేలుకు ప్రతీకగా ఈ కీర్తనను రచించుతున్నట్లయితే, ఇక్కడ గమనించినప్పుడు ఆయన వెళ్ళిన ప్రతి చోట ఆయనకు పోషణాధారం ఎవరయ్యారు, స్వాస్థ్య భాగం ఎవరయ్యారు? దేవుడే అయ్యాడు. దేవుడే స్వాస్థ్య భాగమయ్యి, దేవుడే పోషకుడై పోషణాధారమై నడిపించినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఈ మాటని చూస్తా ఉన్నప్పుడు మనము ఒకసారి సంఖ్యాకాండము మనం చూస్తే గనక అక్కడ 18వ అధ్యాయం 20వ వచనంలో ఉంటది. అహరోను గారిని ఉద్దేశిస్తూ, లేవీలను ఉద్దేశిస్తూ దేవుడు రాయించినటువంటి మాట, ఇగో ఇశ్రాయేలులో నీకు స్వాస్థ్యము లేదు, నేనే నీకు స్వాస్థ్యము అని మాట్లాడతారు. దేవుడు తను ఏర్పరచుకున్న వారి పక్షాన నిలబడేవారు, వారి పక్షాన ఉండి వారిని నడిపించేవారు, వారిని ఆదరించేవారు,
వారిని అనువనువున కాచి కాపాడేవారు, వారిని నెమ్మదిపరిచేవారు అన్నటువంటి సత్యము అర్థమవుతా ఉంది. ఇక్కడ మనం గమనించినప్పుడు దావీదు గారు రాజుగాను ప్రవక్తగాను ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. అయితే ఇక్కడ ప్రత్యేకంగా దావీదు గారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. నువ్వు సమస్తము నీవే, నా ఆస్తి ఐశ్వర్యము, నాకు ఆధారము, నా ఆహారము, నా పానీయము, నా పోషకుడవు. దావీదు గారు అనేక శ్రమల గుండా వెళ్తూ వచ్చారు, అనేక ప్రయాణాలు చేశారు. ప్రమాదకరమైన స్థితిలో, కొండల్లో, లోయల్లో, ఎరగని ప్రజల మధ్యన తరమబడుతూ ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల్లో, ఆయా ప్రజల మధ్యన దేవుడే వారికి తగిన సమయంలో ఏమి కావాలో అవి అందిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ ముందుకు నడిపించారు. ప్రభువు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనంతట మనము దేవుని యొద్దకు రాలేదు, కానీ ఆయన అనాది సంకల్పమును బట్టి మనము దేవుని వారమై ఉన్నాము, దేవుని ప్రజలమై ఉన్నాము. మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, ఎన్నిక చేసుకున్న దేవుడు మనం వెళ్ళు ప్రతి త్రోవన మనకు వెలుగై ఉంటాడు, కాచి కాపాడుతాడు, మనకు పోషిస్తాడు, మనల్ని దీవిస్తాడు, దీవెనకరమైన పాత్రలుగా నిలబెడతాడు, అనేకులకు సాక్షులుగా వాడుకుంటాడు అన్నటువంటి విషయము ఈ యొక్క వాక్య భాగంలో నుండి మనము గ్రహించగలుగుతాము. దావీదు గారు అదే వారి అనుభవంలో నుండి చెప్తా ఉన్నారు. అయితే కలిగిన శ్రమను బట్టి, వేదనను బట్టి, స్థితిని బట్టి బాధపడొద్దు, భయపడవద్దు. ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్కి ప్రయాణం అవుతా ఉంటే, ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి వెళ్తా ఉంటే, స్థితి బాగాలేక, పరిస్థితులు బాగాలేక, ఏ స్థితి గుండా వెళుతున్నా, ఉన్న ఊరిని విడిచావేమో, కన్న వారిని విడిచిపెట్టి బయలుదేరావేమో, నా అనుకున్న వారు నా కన్ని చూపు మేరలు లేరు అనుకుంటున్నావేమో. అయితే నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, నిన్ను పిలుచుకున్న దేవుడు నిన్ను విడవలేదు. ఆయన నీకు తోడై ఉన్నాడన్న సత్యాన్ని మర్చిపోవద్దు అన్న సత్యము ఇక్కడ బయలుపడతా ఉంది. ఈ మాటల ద్వారా దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎరిగిన వారమై, ఆయన ఇచ్చు వాక్కు ద్వారా మనల్ని మనము ధైర్యపరచుకున్న వారమై ఉండాలని ప్రభువు పేరిట మనవి చేస్తా ఉన్నాను. మనం ఇంకనూ ముందుకొస్తే ఇంకా మాట్లాడతారు దావీదు గారు, ఇంకా మాట్లాడుతా ఉన్నారు. ఏమిటి? 7వ వచనంలో, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరేంద్రియము నాకు బోధించుచున్నది. 7వ వచనంలో చూస్తే గనక, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, నా అనువనువున నాకు తోడు నుండి నన్ను కాచి కాపాడిన దేవునికి నేను నిత్యము కృతజ్ఞుడై ఉంటాను, స్తుతి చెల్లిస్తాను, ఆయన సమూహంలో ఆయనను స్తుతిస్తూ ఉంటాను అన్నటువంటి ఒక మాటని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతూ రాత్రి గడియలలో నా అంతరేంద్రియము నాకు బోధించుచున్నది. అక్షరార్థంగా చూసినప్పుడు ఇక్కడ శరీర భాగంలోని అవయవాలు, కిడ్నీస్ గా ఇక్కడ చెప్పబడతా ఉంది. కానీ అప్పుడు ఆత్మీయంగా మనం చూస్తే హృదయం లేదా ఒంట్లోని లేదా శరీరంలోని ప్రతి భాగము దేవుడు చేసిన మేలును మనన చేసుకుంటా ఉంది. ప్రతి అణువణువున దేవుడు చేసిన మేలును గురించి దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి అనుభవాన్ని దావీదు గారి యొక్క జీవిత అనుభవంలో మనము చూడగలము. అయితే దేవుడు మనకు అనుగ్రహించిన మేలును పొందుకుంటున్న మనము, దేవుని చేత అంటుకట్టబడి ముందుకు నడిపించబడుతున్న మనము దేవునికి అనునిత్యము స్తుతి చెల్లించే వారిగా, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండేవారిగా ఉండడం మనకెంతో ఆశీర్వాదకరము అన్నటువంటి విషయము ఇక్కడ తెలియబడుతా ఉంది. 8వ వచనంలో ప్రత్యేకంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడను. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. దేవుణ్ణి దావీదు గారు ఎప్పుడూ మర్చిపోలేదు, ప్రతి అణువణువును గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన కష్ట నష్టాల్లో,
కన్నీళ్లలో, సంతోషంలో, సమాధానంలో, ప్రతి విషయంలో ఆయన దేవుణ్ణి గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే దావీదు గారికి దేవుడే ఆలోచనకర్త అయి ఉన్నారు. ఆయన దావీదు గారిని ముందుకు నడిపించారన్న విషయం దావీదు గారు మర్చిపోలేదు. దేవుని మీద గురి నిలుపున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు మన గురి దేవుని పైన ఉండాలి. మన యొక్క ఆసక్తి దేవుని పైన ఉండాలి. అప్పుడు మనము దేవుని నుండి కార్యాలు చూడగలము, పొందగలము అన్నటువంటి విషయం ఇక్కడ బయలుపరచబడుతూ ఉంది. అటు విశ్వాసం ఇక్కడ పెళ్ళుబిక్కుతా ఉంది. దావీదు గారి అనుభవంలో నుండి వారు చెబుతున్న మాట. అయితే ఇప్పుడు ఈ వాక్య భాగము మనం చదువుతా ఉన్నప్పుడు, వింటా ఉన్నప్పుడు మన విశ్వాసపు పరిమాణం ఎంత? మన విశ్వాసపు పరిమాణము ఎంత? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలంటే అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, అడుగు ప్రతి వాటిని అనుగ్రహిస్తాడని నమ్మి ఆయన వద్దకు రావాలంటారు. నోహవు గారు అలాగ వచ్చి తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా హెబ్రీ పత్రిక 6:11 ద్వారా మనం చూడగలుగుతాము. అటు విశ్వాసాన్ని కలిగి ఉండడానికి ప్రయాసపడుతూ దేవునితో అంటుకట్టబడి ముందుకు సాగి దేవుడు అనుగ్రహించు మేలును పొందుకునే వారికి మనం ఉండాలని ప్రభు పేరిట ఆశిస్తూ ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను. సహోదరి సహోదరుడా, మనం ఇంకను ముందుకొస్తే 9-10 వచనాలు ఈ మాటల్లో మనం గమనించినప్పుడు, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన కుడిపార్శ్వమందు ఉన్నాడు. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇంకా నాకు ఏమీ కొదవలేదు. ఏ అడ్డు ఆటంకము, ఏ శ్రమ వేదన, ఏ స్థితిలోనైనా నాకు ఏమీ కలగదు, ఏమీ జరగదు. నా దేవుడు నన్ను కాపాడువాడు అన్నటువంటి విషయాన్ని దావీదు గారు తెలియజేస్తా ఉన్నారు. అందువలన నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. దావీదు గారు ఆత్మతో ఆయన దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నారు. ఆయన ఆత్మలో ఆనందిస్తా ఉన్నారు. ఆయనకున్నటువంటి నిరీక్షణను మరొకసారి తెలియజేస్తా ఉన్నారు. ఆయనకున్న ఆశ ఏమిటంటే ఆయన శరీరం సురక్షితంగా ఉన్నది. శ్రమ ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, బంధకం ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆయన ఆత్మ దేవునిలో ఆనందిస్తా ఉంది. దేవునితో ఉంటానని నిరీక్షణ కలిగి ఉన్నారు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఇంతవరకు మనం అనుకున్నాం కదా, మిగ్ధం కీర్తన అన్నటువంటి మాటని, వాడబారినది, కొట్టివేయబడింది, తొలగించలేనిది అన్నటువంటి ఒక అర్థం వచ్చి ఒక మాటను గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటంటే, ఒక భక్తునికి లేదా ఒక క్రైస్తవునికి, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి ఉండవలసిన విశ్వాసము, ఉండే విశ్వాసము, క్రైస్తవ విశ్వాస ప్రమాణానికి మూలాధారమైనటువంటి మాట ఏమిటంటే క్రీస్తు పునరుత్థానము. క్రీస్తు పునరుత్థానమును గురించి ఈ మాటలు తెలియబడుతా ఉన్నాయి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గములు నీవు నాకు తెలియజేయుదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఈ మాటలు ప్రభు అయినటువంటి క్రీస్తు వారి యొక్క పునరుత్థానము గురించి చెప్పబడుతున్నటువంటిగా ఇక్కడ ప్రవచన రూపముగా చెప్పబడుతున్న మాటలుగా చూస్తాము. ఇవే మాటల్ని అపోస్తులు పెద్దలు పేతురు గారు అపోస్తుల కార్యము 2వ అధ్యాయము గమనిస్తే అక్కడ ఈ మాటల్ని వారు మాట్లాడుతా ఉన్నారు. ఇవే మాటల్ని మనం చూస్తే 2వ అధ్యాయము 25 నుంచి 31 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అపోస్తుల కార్యము గమనిస్తే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మనం గమనిద్దాము. 25 నుండి కనుక గమనిస్తే ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఒకసారి చదువుదాం మాటలు. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను,
నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడిపార్శ్వమున నున్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి. నీ దర్శనం నన్ను ఉల్లాసము నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. మేముగాక ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఇక్కడ గమనిస్తా ఉన్నప్పుడు ఈ యొక్క 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున పేతురు గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు పెద్దలు ఈ మాటల్ని కోట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ గమనిస్తా ఉన్నప్పుడు క్రైస్తవ విశ్వాసానికి ఆయువు పట్టు మూలాధారమైనటువంటి మాట క్రీస్తు పునరుత్థానము. అయితే ఇప్పుడు వరకు చదివిన కీర్తనలో దావీదు గారి యొక్క ఆశ ఆలోచన, దేవుడు వారికి తోడై ఉన్నాడు, దేవుడు కాచి కాపాడాడు, దేవుడే ఆయన ఆత్మను రక్షించువాడు. ఆయన మాట్లాడుతున్నది శరీరమును గురించి కాదు, ఆత్మను గురించి. పాతాళంలో విడిచిపెట్టవు అంటా ఉన్నారు. అయితే ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండే విశ్వాసము, కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసము ఇటిదే. మనం ఒకసారి గమనిస్తే ఫిలిప్పీ పత్రికకి వెళ్తే ఫిలిప్పీ పత్రిక 1 మనం 21 నుండి గమనిస్తే అక్కడి మాటలు ఉంటాయి. అక్కడి మాటల్ని చూద్దాము. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయ్యున్నది. సంఘము అనగా దేవుని విశ్వసించి దేవుని పేరుట సమకూర్చబడి దేవుని సమాజముగా పిలువబడుతున్న వారు. మీరు దేవుని యొక్క శరీరమై ఉన్నారు, దేవునితో సహవాసం చేయగలిగిన వారై ఉన్నారు అన్నటువంటి మాటను ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. అంటే నీవు నేను మనము దేవుని శరీరమై ఉన్నాము, దేవుని సంఘమై ఉన్నాము. మనము నివసించగలిగిన ప్లేసు, దేవుడు ఉంటున్నటువంటి ఆ ప్లేసు, ఆయనతో మనము ఉండగలిగిన వారము. అయితే ఇక్కడ మనం గమనిస్తా ఉన్నప్పుడు అన్ని వేళలా అన్ని స్థితుల దేవుని పైన ఆధారపడుతూ, దేవునికి అనుకూలంగా జీవిస్తూ, దేవుడు చేయు మేలును అనుభవిస్తూ, ఆయనతో అంటుకట్టబడుతూ, ఆయన రాజ్యానికి వారసులమని ఎరిగి ముందుకు సాగుతూ వచ్చిన ప్రతి శ్రమలో మనల్ని, మన శక్తిని, మన బలాన్ని ఆధారం చేసుకుని కృంగిన వారిగా కాక క్రీస్తు వారమని ఎరిగి క్రీస్తు అనుగ్రహించు స్వాస్థ్యముకై మనము పరిగెత్తే వారికి ఉండాలి. మనం ఒకసారి గమనించినప్పుడు సామెతల్లో ఒక మాటను చూద్దాము. సామెతల్లో 15:24 ఒక మాట ఉంటుంది. ఆ మాటను చూసుకొని మనం ముగించుకుందాము. సామెతలు గనక వెళ్తే సామెతల్లో ఓ మాట ఉంటుంది, అది చూసుకొని గనక మనం ముగించుకుందాము. సామెతలు
15:24లో మనము ఈ మాటని గమనిస్తాము. 15:24లో క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. జీవ మార్గమును గురించి ఆలోచన చేసి జీవ మార్గమును అనుసరిస్తూ ఆ మార్గమున నడుచుకోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. జీవ మార్గమును నడుచుకోవడానికి, నిత్య జీవం వైపు పరిగెత్తడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి అన్నటువంటి సత్యము తెలియబడుతా ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ కీర్తనను గమనిస్తా ఉన్నప్పుడు, ఈ వాక్యమును గమనిస్తా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి అనుభవము, ఆయనను గురించినటువంటి, ఆయన కార్యాలను గురించినటువంటి అనుభవము మన జీవితంలో ఏమై ఉన్నది? దేవుడు చేసిన మేలును గురించి మనము ఏ మాత్రము సాక్షులమై ఉన్నాము? ఏ మాత్రము నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాము? మన క్రైస్తవ భక్తి జీవితంలో మన గమ్యము నిత్య జీవమునకు సంబంధించిన ప్రయాణమై ఉన్నదా? కేవలం లోక సంబంధంగా పిలువబడుతున్నటువంటి పిలుపుకు తగినట్లుగా ప్రయాణానికి సిద్ధపడుతున్న వారిగా ఉన్నామా? ఆచారబద్ధంగా ఈ యొక్క భక్తిని ఆచరించే వారిగా ఉన్నామా? గమనించుకొని క్రీస్తు కొరకై, క్రీస్తు అనుగ్రహించు రాజ్యం కొరకై ప్రయాసపడుతూ ప్రయాణం చేస్తూ ముందుకు సాగేవారిగా ఉండాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ప్రభువు పేరుట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.